తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తల్లి తెలంగాణ మతను వెళ్ళామా గానమా 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 గానమా మా ప్రాణమ తెలంగాణ జనగానమా గానమా మా ప్రాణమ తెలంగాణ గానమా మా ప్రాణమ తెలంగాణ జనగానమా గానమా మా ప్రాణమ తెలంగాణ గానమా బాలసింగరేని కలమూల మధురవేణి ఆ తరుల గిరులతోని వెలిసేటి వేటి ధరణి ఆ గరుల గిరులతోని వెలిగేటి దిరవేణి ముక్కోటి వందనాలు ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు గానమా మా ప్రాణమ తెలంగాణ జనగానమా తెలంగాణ మతను వెళ్ళామా గానమా తెలంగాణ మతను వెళ్ళామా గానమా గానమ మా ప్రాణమ తెలంగాణ జనగానమా ప్రాణమ తెలంగాణ జనగానమా నాడరాజన్న మన వెలుపురో రన్నా మన వెల్పురో రన్నా కొమిరెల్లి మల్లన్న మన కొలుపురో రన్నా వెళ్ళి వల్లన్న మా కొలుపులో రన్నా భద్రాదిరేముడన్నా మన బంధువైతడన్నా భద్రాదిదేవుడన్నా మన బంధువైతడన్నా యాదగిరి నరసన్న మన ఇంటి దీపమన్నా యాదగిరి నరసన్న మన ఇంటి దీపమన్నా సాగబోత చాలు సమ్మక్క పూజ మేలు సాకబోత సాలు సంబక్క పూజ మేలు కాయాల గండ రాజుడు కాయాల ఏమైనా
ఈరోజు నల్గొండ పట్టణంలో అందరు గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాధ్వానాల మధ్యలో కేటీఆర్ గారు వేదిక మీదకి వచ్చి గట్టిగా అందరూ కూడా వచ్చి కూర్చోవాలి. దయచేసి ఎవరు నిలబడద్దో మంచిగా సహకరించాలి ప్లీజ్. ఎమ్మెల్యేలు అందరూ కూడా సన్మానం మున్సిపల్ చైర్మన్ మందడి సైద్ రెడ్డి గారు. తొందరగా చేసేయాలి. వాళ్ళు అమెరికా వాళ్ళందరూ కూడా లైవ్లు ఉన్నారు, ప్లీజ్ సహకరించాలి. దయచేసి సన్మానాలు తర్వాత చేసుకోవాలి. సార్, ఈరోజు నల్గొండ పట్టణంలో మనం ఐటీ హబ్ ఫౌండేషన్ చేసుకోవటానికి ముఖ్య అతిథిగా మన ఐటీ శాఖ మాత్యులు శ్రీ కేటీ రామారావు గారిని సాదరంగా ఇక్కడికి ఆహ్వానించుకున్నాం. వారి చేతుల మీదుగా ఇప్పుడే శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా విచ్చేసినటువంటి ఇద్దరు మంత్రివర్యులు, స్థానిక మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, ఆర్ఎండ్బి మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి కూడా స్వాగతం పలుకుతూ, స్థానిక శాసనసభ్యులు ఎంతో ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా విచ్చేసినటువంటి మిగతా శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఈ జిల్లాకు చెందిన వారు, అదేవిధంగా సూర్యాపేటకు చెందినటువంటి ఎమ్మెల్యేస్ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, సార్ విత్ యువర్ పర్మిషన్, ఎమ్మెల్యే గారి పర్మిషన్తో సార్ ముందు కార్యక్రమాన్ని ఈరోజు ఈ ఐటీ బిల్డింగ్ ఇక్కడ ప్రారంభం చేసుకుంటున్న సందర్భంగా మరి ఇక్కడ కంపెనీలు పెట్టడానికి ఒక 14 కంపెనీలు ముందుకు వచ్చాయి. దాంట్లో 8 మంది ఇప్పుడు అమెరికాలో అర్ధరాత్రి అవుతుంది. మీ అందరికీ తెలియాల్సిన విషయం, అర్ధరాత్రి అవుతుంది అమెరికాలో. అయినప్పటికీ కూడా మనతో పాటు పాలు పంచుకోవటానికి అందరూ కూడా ఆన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ముందుగా మీ అనుమతితో సార్ ఈ జూమ్ కాల్లో ఉన్నటువంటి వారితోని ముందుగా మాట్లాడించిన తర్వాత మిగతా కార్యక్రమాన్ని మనము ముందుకు తీసుకెళ్తామని అందరికీ సవివరంగా తెలియజేస్తూ, విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, అదేవిధంగా విచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. రంగినేని గారు మన దగ్గర డైరెక్టర్ రూరల్ ఐటీ వారు చూస్తూ ఉన్నారు. మనం ఎక్కడైతే పట్టణాలలో ఐటీ బిల్డింగ్స్ చేస్తూ ఉన్నామో మరి అక్కడ కంపెనీలను తేవాలి అనేది చాలా ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాంతో స్థానికంగా ఉద్యోగాలు కలుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఈరోజు నల్గొండలో అతిపెద్దదైనటువంటి 75,000 చదరపు అడుగులలో మొదటి దశలో 50 కోట్ల రూపాయలతోని ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. సార్, ఆ రకంగా మీరు మాకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి అనుమతి ఇచ్చినందుకు ముఖ్యంగా మంత్రివర్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విజయ్ రంగినేని గారిని ఈ 8 మందితో ఒకసారి మాట్లాడించాల్సిందిగా కోరుతా ఉన్నాను. నమస్కారం. సభాధీశులకు, మినిస్టర్ గారికి, భూపాల్ రెడ్డి గారికి, అందరి పెద్దలకు, జగదీశ్వర్ రెడ్డి గారికి ఈ టైంకి వచ్చినందుకు కృతజ్ఞతలు. మనం కరీంనగర్లో, వరంగల్లో, ఖమ్మంలో ఈ ఐటీ హబ్లు మొదలుపెట్టినాము. వాటన్నిటికంటే పెద్దగా ఈరోజు నల్గొండలో 75,000 స్క్వేర్ ఫీట్లతో 750 సీట్లతో మనం ఈరోజు శంకుస్థాపన చేసినాము. దీనికి మనం 750 సీట్లకు మనకు ఆల్రెడీ అమెరికా నుంచి 15 కంపెనీలు 1600 ఉద్యోగాలతోటి ఈ బిల్డింగ్ను ఆక్రమించుకోవడానికి తయారుగా ఉన్నాయి. అందులో టైం తక్కువనందుకు ముఖ్యంగా 8 మందిని ఈరోజు మాట్లాడి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోమని చెప్పినాము. వారందరూ జూమ్ కాల్లో ఉన్నారు. రఘు చిట్టిమల్ల, who is head of IT Serve USA, will take 2 minutes now to express his opinions now. రఘు చిట్టిమల్ల మన ఐటీ అసోసియేషన్కు ప్రెసిడెంటు. ఆయన 2 నిమిషాల్లో ఆయన అనుభవాన్ని, ఆయన అభిప్రాయాలను ఇక్కడ తెలంగాణలో నల్గొండలో స్టార్ట్ చేయడానికి ఆయనను ఎందుకు చేస్తున్నాడు, వారి ఆలోచన గురించి వాళ్ళ 2 నిమిషాలు మాట్లాడతారు. Yeah. Raghu, can you speak in Telugu, please? Yes, can you hear me? Thank you.
Vijay, can you hear me? I hope you can hear me. Yeah, you Vijay. please go ahead. Raghu, we can hear you. Go ahead. Okay, thank you, Vijay, and thank you. So it's an amazing moment. We are all very happy to be part of the great moment. తెలుగులో Thank you, మాట్లాడితే KTR బాగుంటుందండి. కేటీఆర్ గారు అండ్ అందరూ వచ్చిన అతిథులందరికీ హలో అండి. ఇట్స్ మిడ్ నైట్ ఫర్ అస్. మాకేంటంటే ఇది హ్యాపీ మూమెంట్. నేను ఐటీ సర్వ్ అలయన్స్ నేషనల్ ప్రెసిడెంట్ దిస్ ఇయర్. ఈ ఇయర్కి నేను నేషనల్ ప్రెసిడెంట్. మేము ఒక 1200 స్మాల్ మీడియం బిజినెసెస్ కన్స్టోరియం. అందరం కూడా ఇండియా నుంచి వచ్చిన ఇక్కడ సెటిల్ అయిన ఎంటర్ప్రెన్యూర్స్ని. మా అందరికి కూడా ఆఫీసెస్ ఉన్నాయి ఇక్కడ ఇండియాలో, హైదరాబాద్లో. బట్ వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ సిటీస్, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినాము. అండ్ అందరికి కూడా ఇప్పుడు హోమ్ టౌన్కి ఏదో చేయాలనే ఆశ ఆతృత మా అందరికీ ఉంది. అండ్ ఈ ఇనిషియేటివ్ ఏదైతే Tier 2 సిటీస్లో టీ హబ్ ఇనిషియేటివ్ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్నారో, కేటీఆర్ గారు ఎస్పెషల్లీ, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఆల్ glad to be part of it. And I have 7-8 people who are part of IT Serve Alliance came forward. అందరూ ముందుకు వచ్చిండ్రు. మన నల్గొండలో ఐటీ హబ్లో కంపెనీ స్టార్ట్ చేసి లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని. వాళ్ళందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ, విజయ్ గారు, and also all the leadership who came forward to support this Tier 2 cities employment. Thank you. We are all very happy to be part of it. We are committed to create a lot of employment in all the Tier 2 cities, especially in Nalgonda, where this huge initiative has taken place today. Thank you so much. థ్యాంక్ యూ రఘు. నా ఇప్పుడు జగన్ చిట్టిపోడు గారు మాట్లాడతారు. ఆయన సియాటల్ నుంచి మాట్లాడతారు. వీరు సిటిఎస్ కార్పొరేషను, సంహిత క్రాప్ కేరు రెండిట్లు సంస్థలకు అధిపతి అయ్యి మనకి నల్గొండ ఐటీ హబ్లో వారు ఒక 500 జాబులు తీసుకోవడానికి వారు తయారుగా ఉన్నారు. ఎంఓయూ సైన్ చేసినారు. జగన్ తెలుగులో మాట్లాడు. విజయ్ గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జగన్ చిట్టిపోళ్ళు అండ్ నేను సంహిత క్రాప్ కేర్ క్లినిక్స్ యొక్క ఫౌండర్ని నేను. అండ్ ఇట్స్ ప్రైమరీలీ an agri startup company from India. And మా కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశము ఫార్మర్స్కి, రైతులకు ప్రాఫిటబిలిటీ ఇవ్వడము, ఆ పంట యొక్క జీవితకాలాన్ని 12 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళకు పెంచడము. అదేవిధంగా మేము లాస్ట్ 2 years నుంచి ఈ ఎక్స్పెరిమెంటేషన్ హాలియా రీజన్లో చేయడం జరిగింది విత్ టీమ్ ఆఫ్ 100 people టీమ్ తోటి. And primarily for increasing the profitability by 30% year over year, and from crop longevity from 12 years to up to 25 years. And so మా ఎక్స్పెరిమెంటేషన్ లాస్ట్ ఇయర్ సక్సెస్ కావడము, అదేవిధంగా అక్కడ హాలియా రీజన్లో 10,000 ఎకరాలకి మనం ఆల్రెడీ రైతులని లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా ఎక్స్పెరిమెంటేషన్లో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ the core 2 problems is that farmers are losing the 60% of the produce is being wasted during the harvesting time. And also ముఖ్యంగా అక్కడ రైతులు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. పంటను ఎప్పుడు అమ్మాలి, ఏ టైంకి అమ్మాలి, ఎవరికి అమ్మాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇవన్నిటిని సాల్వ్ చేయడానికి యాక్చువల్గా మేము మార్కెట్ లింకేజ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నల్గొండ డిస్ట్రిక్ట్లో ఎస్టాబ్లిష్ చేయడానికి రెడీగా ఉన్నాము. అదేవిధంగా we are establishing a large juice processing center in Nalgonda district to process 3 lakh tons of citrus capacity. And our integrated cluster Nalgonda is a very strategic place to solve all these problems and scaling up our operations to next level. And we have been raising equity fund from large VCs around the world, planning to onboard around 500 to 600 people team immediately at Nalgonda Center immediately. So today Nalgonda IT Hub inauguration definitely helps us our growth plans. This is a perfect timing for us, and this is a great initiative by Government of Telangana. And I really want to thank our Honorable Chief Minister Sri KCR Garu and our Honorable Ministers Sri KTR Garu, Sri Jagadish Reddy Garu, Sri Prashant Reddy Garu. And thank you for your great initiative, and namaste to all of you. So thank you, Vijay Garu.
థ్యాంక్ యూ జగన్. ఇప్పుడు అశోక్ చిట్టిప్రోలు డాలస్ నుంచి మాట్లాడతారు. వారి కంపెనీ టెక్స్టారు ఓ 300 మందిని హైర్ చేయడానికి తయారుగా ఎంఓయూ సైన్ చేసినారు. అశోక్. యా, థ్యాంక్ యూ విజయ్ గారు. ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. నేను ఐటీ సర్వ్కి ఇంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మినిస్టర్ కేటీఆర్ గారిని కలిశాను, చాలాసార్లు కలిశాను. ఈ మూమెంట్ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు 3-4 ఇయర్స్లో ఇంత మూమెంట్ రావడం, ఐటీ హబ్స్ స్టార్ట్ అవ్వడం. నేను అండ్ రఘు చిట్టిమల్ల వీఆర్ పార్ట్ ఆఫ్ టెక్స్టార్ గ్రూప్. మేమిద్దరం ఫౌండ్ చేసాము. మాకు ఇప్పుడు 4 లొకేషన్స్లలో ఇండియాలో ఆఫీసెస్ ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అండ్ కోయంబత్తూర్. ఈ Tier 2 సిటీస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో వీఆర్ ఎక్స్ప్లోరింగ్ దట్. నల్గొండ అండ్ వరంగల్ రెండు కూడా మాకు ఇంపార్టెంట్ పట్టణాలు. ఆ 2 చోట్ల కూడా వీఆర్ కమిటెడ్ టు ఎక్స్పాండ్ అవర్ బిజినెస్. మేము మెయిన్గా ఫోకస్ చేస్తుంది ప్రోడక్ట్ సొల్యూషన్స్, ఐటీ ప్రోడక్ట్ సొల్యూషన్స్ అండ్ ఆ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటాము. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎక్కడైతే ఎక్కువ వస్తున్నారో Tier 2 సిటీస్ నుంచి అక్కడ మా ఎక్స్పాన్షన్ చేయాలని చూస్తున్నాం. ఆ విధంగా చూస్తే నేను మా తాతగారు, మా నాన్నగారు అందరూ నల్గొండ ఏరియా నుంచి, జగన్ నా కజిన్, అతను కూడా అదే ఏరియా నుంచి. సో మాకు ఇదంతా చూస్తుంటే చాలా గొప్పగా ఉంది. ఈ అవకాశం కల్పించినందుకు కేటీఆర్ గారికి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ విజయ్. థ్యాంక్ యూ అశోక్. ఇప్పుడు శశి దేవిరెడ్డి గారు మాట్లాడతారు. హీజ్ లూసిడ్ టెక్నాలజీస్. ఆయన 150 మంది పొజిషన్స్ తీసుకుంటున్నారు ఇక్కడ. శశి దేవిరెడ్డి గారు ఫ్రమ్ డాలస్, టెక్సస్. Namaste Nalgonda, namaste all the leaders, all the who are on the dais, and thank you for getting this IT hub into Nalgonda. I look forward for the building completed soon, and we will occupy. We are ready to. Okay. As an IT serve or as a company owner, I will ask all my friends to come and establish their farms in Nalgonda. Thank you. Thank you, Andy. థ్యాంక్ యూ శశి. ఇప్పుడు సుధీర్ గడ్డం గారు న్యూమరిక్ టెక్నాలజీస్ నుంచి మాట్లాడతారు. వీరు ఒక 50 మందిని హైర్ చేస్తున్నారు. సుధీర్ గారు మాట్లాడండి. థ్యాంక్ యూ విజయ్ గారు. నేను ఉండేది కొలంబస్ ఒహయో అంటే, దాన్ని పుట్టి పెరిగింది నూలగడ్డ, కొత్తపల్లి, శాలిగౌరాన మండలం. సో మేము న్యూమరిక్ టెక్నాలజీస్ ఇప్పుడు 20 years నుంచి రన్ చేస్తున్నాం. మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చి కొలంబస్ ఒహయోలో ఉంది. మాకు 2 ఆఫీసులు హైదరాబాద్లో ఉన్నాయి, ఒకటి దిల్సుఖ్ నగర్లో, ఒకటి గచ్చిబౌలిలో. నల్గొండ ఐటీ హబ్లో వుడ్ బి అవర్ 3rd ఆఫీస్. సో మేము ప్రధానంగా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ వర్క్ చేస్తాము. బట్ తెలంగాణకి లాస్ట్ 4 ఏళ్ల నుంచి టీడీ తెలంగాణ డయాగ్నాస్టిక్స్ అని ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము. దాంట్లో మేము మెయిన్గా టెక్నాలజీ పార్ట్నర్స్. అది మా సాఫ్ట్వేర్ దట్ ఈస్ బీయింగ్ డిప్లాయిడ్. ఇప్పుడు 20 డిస్ట్రిక్ట్లో 20 హబ్స్లో రన్ అవుతుంది. మెయిన్గా తెలంగాణలో, హైదరాబాద్లో ఉన్న దవాఖానాలు అన్ని యూజ్ మా సాఫ్ట్వేర్ని వాడతారు. I'm very excited that నల్గొండలో స్థాపించుకోగలిగితే అక్కడ ఇంకా ఎక్కువ స్పేస్ తీసుకోవాలని ఆలోచన. థ్యాంక్ యూ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అండ్ అందరు పెద్దలకు దట్ ఆర్ మేకింగ్ దిస్ థింగ్ పాసిబుల్. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ. కిరణ్ పాషం అట్లాంటా, జార్జియా నుంచి మాట్లాడతారు. వీరు స్ప్లాష్ బిఐ నుంచి 50 నుంచి 100 మందికి తీసుకుంటామని చెప్తున్నారు. కిరణ్.
కెన్ యూ హియర్ మీ? నేను పుట్టినంతా నల్గొండలో, సో ఇట్ రియలీ చాలా హ్యాపీగా ఉన్నది ఇక్కడ నల్గొండలో జరగడం అనేది. కంపెనీ స్లాష్ పిఐ, ఇట్స్ అనలిటిక్స్ బేస్డ్ కంపెనీ, యుఎస్ లో అట్లాంటాలో, బ్రాంచెస్ ఇన్ యూకే అండ్ ఆల్సో హైదరాబాద్ లో ఉన్నది. నల్గొండలో విల్ బి స్టార్టింగ్ ది న్యూ ఆఫీస్ విత్ 50 ఎంప్లాయీస్. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ నల్గొండలో స్టార్ట్ కావడము. అండ్ ఈ ప్రాజెక్ట్ తోటి కూడా బీన్ అసోసియేటెడ్ ఫ్రమ్ ద బిగినింగ్ దేర్. అండ్ ఈ నల్గొండలో చేయడం వల్ల లాట్ ఆఫ్ లోకల్ జాబ్స్ క్రియేట్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే మా ఆఫీస్లో హైదరాబాద్లోనూ చాలా మంది నల్గొండ నుంచి వస్తున్నారు. సో నల్గొండలో క్రియేట్ చేయడం వల్ల ఎవ్రీబడి కెన్ స్టే దేర్, స్టే విత్ దేర్ పేరెంట్స్ అండ్ ఆల్సో డెవలప్ హెల్త్ డెవలప్మెంట్ దేర్. సో చాలా హ్యాపీగా ఉన్నది బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్. And I know this initiative with a lot of people have helped, but especially I would like to thank MLA Bhupal Reddy Garu and classmates who worked along with him, and with support from Vijay Ranganeni Garu, Jayesh Ranjan Garu, KTR, and finally KCR. Thank you again, Vijay Garu. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఇప్పుడు అమర్రెడ్డి గారిని మాట్లాడదామని చెప్తాను. అమర్రెడ్డి గారు ఫ్రమ్ స్మార్ట్ ఐఎంఎస్ అండ్ కానెక్స్ ఏ 2 కంపెనీలు ఉన్నాయి వారికి. వారు ఒక 100 మందిని తీసుకుంటామని చెప్తున్నారు. హీఈస్ ఆల్సో ఫ్రమ్ తన నల్గొండకు మనిషి. అమర్, మాట్లాడండి. Good afternoon, KTR Garu. Vijay, thank you very much for this opportunity. And good afternoon, everyone there, all the dignitaries. Na peru Amar Reddy Paduru. I'm founder and CEO for Smart IMS and Connects. Maadi global technology and communications company. Maku US lo across years and Europe and Asia Pac lo operations unnai. By the way, born and brought up in Nalgonda. Meerunna place okka mile దూరంలోనే పెరిగినాను. So చాలా అటాచ్మెంట్ ఉన్నది. సో KTR గారు, వెల్కమ్ టు మై టౌన్. Also we share some common things. We both are alumni. The alma mater with CUNY. I'm a CUNY graduate as well. Also recently 10-bed ICU ఇప్పుడు కూడా మనం interact చేస్తున్నాము. That was a great initiation along with Mahesh Bhagwat garu. So thank you for all the support there. ఒక పర్సనల్ గోల్ has been rural employment ఎట్లా క్రియేట్ చేయాలి అనేది ఒక పర్సనల్ గోల్ ఉంటుండే. వాట్ కెన్ వీ డూ యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. ఈ ఇనిషియేషన్ ఈజ్ రియలీ ఎనేబులింగ్ us to do that. The rural employment and economy really helps Telangana and the country also. Nalgonda strategic గా ఒక 100 kilometers దూరంలో, 90 minutes దూరంలో ఉంది నల్గొండ. దీన్ని ఒక అడ్వాంటేజ్ లాగా యూజ్ చేసుకుంటే ఇట్ విల్ సర్టన్లీ హెల్ప్ us. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నల్గొండ, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు హైదరాబాద్ ఫర్ ఎవరీ స్మాల్ థింగ్స్, ఇఫ్ యూఆర్ కమింగ్ బ్యాక్ లిటిల్ బిట్ రివర్స్ బ్రెయిన్ డ్రైన్ లాగా చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. Especially during this pandemic, the concept of working from anywhere is helping us out. So, matter of fact, with that only, we are actually expanding everywhere in India. We have operations in Hyderabad and we are expanding in Madras and Chennai and Bangalore, Udaipur. So, that we can actually go to the tier 2 cities. So, the pandemic is actually helping us if we can really utilize this opportunity. So, Miri Rozu, the tier 2 IT hub initiate చేయడం really helping us out, and it's our dream come true. Matter of fact, government could initiate this for government technical services కూడా రూరల్ ఏరియా తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది. మా కంపెనీ ఆల్రెడీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ తోటి వర్కింగ్ విత్ సమ్ ఆఫ్ యువర్ వైస్ ఛాన్సలర్స్ అండ్ ప్రశాంతి వాళ్ళందరితో కలిపి రిక్రూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. ఆ రిక్రూటింగ్ ఇప్పుడు ఇది పేస్ యాడ్ అయితే వీ కెన్ ఈజీలీ ఎనేబుల్ దట్. ఆ ప్రాసెస్ ఇంకా ఈజీ అవుతుంది మాకు. సో దిస్ ఇస్ ఎ గ్రేట్ టైమ్. KTR గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేషన్. అండ్ విజయ్ గారు, I really appreciate everybody involved here and other members of the team as well. So advance happy new year to you all. I think in new year oka manchi initiation toti vastundi kabatti really happy for everyone. Thank you again. Thank you Amar garu. Last but not the least, Lax Chepuri, partner in crime and a good friend, మంచి స్నేహితుడు. ఖమ్మం ఐటీ టవర్ స్టార్ట్ చేయడానికి చాలా ముఖ్యుడు. ఆయన అనుభవం తీసుకొని నేను అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ని అందరినీ కనెక్ట్ చేసుకొని మనము ఈ జాబ్స్ క్రియేట్ చేయగలిగినాము. సో లాక్స్, కెన్ యూ షేర్ యువర్ థాట్స్? Thank you, Vijay. Thank you, Ramarao garu. It's so pleasure to participate in this meeting, and I've been coordinating with Vijay garu and all the Nalgonda entrepreneurs.
to bring them to this podium today. I'm really happy and blessed to see these things being growing me leadership lo. I'm really thankful to you, Andy, and Khammam, Karimnagar, Nalgonda, many more to come under your leadership. I just wanted to congratulate all the entrepreneurs from Nalgonda to come forward to do this in a bigger way. We are planning for more than 2,000 seated, but due to the short of time, we are only doing limited 1,200 or so with Vijay. I'm happy to contribute to make this happen. Thank you so much for all the leadership, K.T. Ramarao especially, and for the leadership team. Thank you so much. Thank you, Vijay. Thank you, friends. I know Nadiratri, 2 గంటలు 1 గంట అవుతుంది. Now you can go back to sleep after the minister గారి speech. Thank you. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అమెరికా వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు, కాబట్టి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయరంగినేని గారు. అదేవిధంగా అమెరికా నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి 8 మందికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అర్ధరాత్రి 1 గంట అయినప్పటికీ కూడా గౌరవ మంత్రివర్యుల కార్యక్రమం ప్రత్యేకంగా ఐటీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంటే వారు చూపిస్తున్నటువంటి ఉత్సాహం, కొందరు మన నల్గొండ వాస్తవ్యులు అయి ఉండడం, అయినా కూడా మీరు ఎందుకో కానీ డల్గా కూర్చున్నారు. మేబీ ఆకలి టైమా తెలియదు. బాగా చప్పట్లు కొట్టండి దయచేసి. దీనివల్ల స్థానికంగా చాలా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మనము వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు అందరూ పిడికిలు లేపాలి. ఒక్కరు కూడా అందరు లేపాలి, పిడికిలు లేపాలి. ఒకటి కాదు, ఒకటి నేను ఒక్కడినే లేపుతా, ఒకటే ఉంది కాబట్టి అందరూ వేదిక మీద ఉన్నవాళ్ళు, ఆ చెట్ల పొంటి ఉన్నవాళ్ళు అందరూ కూడా పిడికిలు లేపాలి. 2 ఎందుకోసం? నల్లగొండ అభివృద్ధి, నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధి స్టార్ట్ అవుతున్న సందర్భంగా మన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఆరంభం మొదలైంది. కాబట్టి మన నల్గొండకు గట్టిగా చప్పట్ల ద్వారా కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, గట్టిగా కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కల్వకుంట్ల తారక రామారావు గారి నాయకత్వం. జై తెలంగాణ. నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. అన్నీ అన్నీ ప్రారంభం అవుతున్నాయి. మన ముఖ్యమంత్రి గారు వచ్చి పాదయాత్ర కూడా చేసి ఈ నల్లగొండ దరిద్రం, నల్లగొండ గోస తీసింది, నల్లగొండ అన్ని విధాల అభివృద్ధి చేయాలి, చేయడానికే మన కేటీఆర్ గారిని ఇక్కడికి పంపించిన సందర్భంగా ఇక మనకేం కావాలి? వారే ఈ నల్గొండని పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నారు. మరి అందుకే ఈరోజు మొదటగా ఒక ఆయన 20 సంవత్సరాలుగా చెవుల ముచ్చట్లు చెప్పి ఆయన సాగనంపి ఐటీ శాఖ మాత్యులయ్యి ఈ నల్లగొండకి తెచ్చింది ఏం లేదు. ఇవాళ ఐటీ హబ్ ఇక్కడ ప్రారంభం అవుతుంది. పెద్ద ఎత్తున కేటీఆర్ గారికి చప్పట్లు కొట్టండి గట్టిగా. వారికి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాము ఈ నల్గొండ నియోజక ప్రజలందరం కూడా. మరి అదేవిధంగా ఈ నల్గొండ ఇంటిగ్రేటెడ్ సూపర్ మార్కెట్, మరి అదేవిధంగా నల్గొండలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పెద్ద రోడ్లు. మరి అదేవిధంగా నల్లగొండకు ఎన్జీ కాలేజీ దేవాలయాన్ని 30 కోట్ల రూపాయలు ఎప్పుడో 1956లో నిర్మించి 1500 మందికి మాత్రమే డిజైన్ చేసినటువంటి ఎన్జీ కాలేజీని ఇవాళ 5500 మంది విద్యార్థులు ఉన్నారు. రానున్న రోజుల్లో 7000 మంది విద్యార్థులకు బడుగు బలైన దళిత గిరిజన పేద మైనార్టీ క్రైస్తవ ఈబీసీలకు సంబంధించినటువంటి దేవాలయానికి 30 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి మళ్ళా గట్టిగా చప్పట్లు కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ నల్లగొండ పానగల్లు రిజర్వాయర్ నల్లగొండ ట్యాంక్ బండిగా, దాని పక్కనే ఉన్నటువంటి పీజీ కాలేజీని శిల్పారామంగా, దాని పక్కనే ఉన్నటువంటి ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర, వెంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఆ ఏరియాని పర్యాటక స్థలంగా తీర్చిదిద్దడానికి ఆదేశాలు జారీ చేసినందుకు గట్టిగా చప్పట్లు కొట్టాలి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి. మరి అదేవిధంగా మరి ఇంకా ఎన్నో రకాలుగా మరి అభివృద్ధి చేయడానికి మరి నల్గొండలో ఇప్పటికీ 20 వార్డులలోనే
డ్రైనేజ్ పనులు పూర్తి చేసి అక్కడికి 56 కోట్ల రూపాయలతోటి తొమ్మి ఆడ వేసి పడేస్తే ఇప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో దాన్ని మాన్యువల్ టు మాన్యువల్ క్లియర్ చేసుకుంటూ అవుట్లెట్ కలిపి ఎస్టీపీలు కంప్లీట్ చేస్తూ ఉన్నాం. మరి దానికి కూడా ఇంకా 10 కోట్ల రూపాయలు ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం. అది పూర్తయితే 20 వార్డులు కంప్లీట్ అయిపోతాయి. ఇంకా 28 వార్డులలో ఇప్పటి కూడా డ్రైనేజీ లేదు, స్ట్రాంగ్ వాటర్ లేదు, మాగంగా ఉంది, దరిద్రంగా ఉంది. దానికి మరి వెంటనే యూజీడీ స్ట్రాంగ్ వాటర్ కూడా శాంక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని కేటీఆర్ గారిని కోరుతూ, ఇంకా ఇప్పుడే ఆరంభమైంది కాబట్టి మనం అడగకుండా వాళ్ళు చేయడానికి సిద్ధమై వచ్చింది కాబట్టి వారికి మనస్ఫూర్తిగా మరి ఈ యొక్క నల్లగొండని పూర్తిగా అభివృద్ధి చేయడానికి సహకరించడానికి విచ్చేసినటువంటి కేటీఆర్ గారికి, మరి అదేవిధంగా మన జిల్లా మంత్రులు, మరి ఈ యొక్క నల్లగొండ జిల్లా విద్యుత్ శాఖ మంత్రులు, అభివృద్ధి ప్రదాత జగదీష్ అన్న కను సన్నల్లో ఈ నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తూ ఉంది, ఉరుకుతూ ఉంది. కొందరు పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఈనాడు కూడా ఇవాళ 11 సీట్లు గెలుచుకొని నల్లగొండలో నల్లగొండ కోట పైన గులాబీ జెండా ఎగరేసుకున్నాం, కాంగ్రెస్ని దించినాం. ఇంకా రానున్న రోజుల్లో 12కు 12 గెలిపించుకొని బహుమానం మన జగదీష్ అన్న ద్వార్యంలో కేసీఆర్ గారికి బహుమానం ఇవ్వాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సహచర ఎమ్మెల్యేలందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి మరి కోదాడ ఎమ్మెల్యే గారు మల్లయ్య యాదవ్ గారికి, మరి అదేవిధంగా హుజూర్ నగర్ ఎమ్మెల్యే గారు సైద్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారికి, మరి అదేవిధంగా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే భగత్ గారికి, మరి అదేవిధంగా మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్సీ గారు పూల రవీందర్ గారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మరి ఈ యొక్క సంస్థ మన చైర్మన్గా ఉన్నటువంటి బాలమల్లు గారికి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీగా మొన్ననే నూతనంగా ఎమ్మెల్సీ అయి మన జిల్లాకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి తక్కెళ్ళపల్లి రవీంద్రరావు గారికి, మరి అదేవిధంగా రాజ్యసభ సభ్యులు గౌరవ బడుగు లింగయ్య యాదవ్ గారికి, మొన్ననే నూతనంగా ఎన్నికైనటువంటి ఎంసీ కోటిరెడ్డి గారికి, మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వీరేశం గారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మరి ఆర్ఎండ్బి శాఖ మంత్రులు గారు మరి రోడ్లన్నీ చూడాలి, మొన్న వచ్చినప్పుడే ఆగమాగంగా ఉంది, ఇవన్నీ కూడా అభివృద్ధి జరగాలని మన ముఖ్యమంత్రి గారు చెప్పడం, మరి మొన్ననే ఇక్కడికి నల్గొండ కూడా వచ్చిపోయింది వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మళ్ళా కూడా మరి ఈ యొక్క బైపాస్లో ఉన్నటువంటి 28 మందికి చావు కాలమైనటువంటి మన బైపాస్ మరిగూడ బైపాస్లో ఫ్లైఓవర్ కావాలని అన్న ప్రశాంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా చెర్లపల్లిలో ఉన్నటువంటి అటు ఇటు సర్వీస్ రోడ్లు కూడా ఇంకా 2 కిలోమీటర్లు శాంక్షన్ చేయాలని మన ప్రశాంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా హామీ ఇచ్చి మరి మన నల్గొండ దరిద్రం బోడగొట్టడానికి విచ్చేసినటువంటి మరి మన తారక రామారావు గారికి, మరి అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారికి, మన జిల్లా మంత్రి గారు పిలిస్తే పలికే వ్యక్తి, ఎప్పుడు మన మధ్యలో ఉండే వ్యక్తి, మరి అదేవిధంగా అన్ని విధాల అభివృద్ధి చేయడానికి సహకరిస్తున్నటువంటి వ్యక్తి మన జగదీష్ అన్న గారు కూడా అన్ని విధాల సహకరించి నల్గొండను అభివృద్ధి చేయడానికి ముందుకు పోతున్నందుకు వారికి కూడా సహకరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి ఐటీ జేఎస్ రంజన్ గారికి, మరి అదేవిధంగా టీఎస్ఎస్ మన ఎండి గారు నరసింహారెడ్డి గారికి, మరి అదేవిధంగా విజయరంజన్ గారు చాలా రోజులుగా 2 సంవత్సరాల నుంచి వారితో గడుపుతూ అమెరికాలో ఉన్నటువంటి నల్గొండ ముద్దు బిడ్డలైనటువంటి మరి అక్కడ అమెరికాలో ఐటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా జూమ్ మీటింగులు చేస్తూ మరి చాలా రోజులుగా వారితోటి గడుపుతూ ముందుకు సాగడానికి విజయరంజన్ గారికి కూడా థ్యాంక్ చెప్పుకుంటూ, మరి మా అందరి కోరిక ఐటీ హబ్బు నల్గొండ రావడానికి మరి కళలు నెరవేర్చడానికి సిద్ధమైనటువంటి మరొకసారి కల్వకుంట్ల తారక రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను నేను. స్థానిక శాసనసభ్యులకి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ అవకాశం డిపార్ట్మెంట్కి ఐటీకి కూడా ఇచ్చినందుకు మా టీం అంతా తరఫున, మంత్రివర్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పట్టణ అభివృద్ధి పైన సమీక్షించడానికి, పట్టణం యొక్క అభివృద్ధి మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలని చూస్తున్నటువంటి ఆర్ఎండ్బి అండ్ హౌసింగ్ శాఖ మంత్రులు
వేముల ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ అందరి అభిమాన నాయకుడు నల్గొండ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు భూపాల్ రెడ్డి గారికి సభాధ్యక్షులు, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ యువ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఈ దేశంలోనే అత్యంత ప్రతిభావంతమైనటువంటి మంత్రిగా పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారికి, నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు విద్యుత్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారికి, వేదిక సమయం తక్కువ ఉన్నది, వేదిక మీద ఉన్నటువంటి అందరి గౌరవ శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు, జిల్లా పరిషత్ చైర్మన్లకు, వేదిక మీద ఉన్నటువంటి అందరూ పెద్దలందరికీ, అధికారులకు, మరి కార్యక్రమానికి వచ్చినటువంటి నల్గొండ నియోజకవర్గ ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలకు మరింత గొప్పైనటువంటి చాలా పనికి వచ్చే పైనటువంటి ఇవాళ 82 కోట్ల రూపాయలతో ఐటీ హబ్ బిల్డింగు శంకుస్థాపన చేసుకున్న సందర్భంగా నేను నల్గొండ జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి మామూలు పని కాదు. ఐటీ అంటేనే హైదరాబాద్లో ఉంటుంది, బెంగళూరులో ఉంటుంది, పూనాలో ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది, చెన్నైలో ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఇవాళ మన ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి ప్రత్యేక చొరవతో మరి ఐటీ అంటే ఒక హైదరాబాద్లో ఎందుకు ఉండాలి, తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకే ఎందుకు రావాలి, లేదు ఇక్కడి నుంచి అక్కడ పోయి అనేక అపసోపాలు పడుతూ అక్కడ ఉద్యోగాలు ఎందుకు చేయాలి, మరి ప్రతి జిల్లాలో కూడా ఎక్కడెక్కడ చదువుకున్న పిల్లలు ఉంటారో వాళ్ళ జిల్లాల్లోనే ఇవాళ ఉద్యోగాలు ఇప్పియాలి అని చెప్పి, అంటే అది మామూలు ఆలోచన కాదు. ఆ ఆలోచన చేసి ఇవాళ తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్ కట్టి అక్కడ ఉన్న ఆ ప్రాంత ఎవరైతే విదేశాలలో ఉన్నటువంటి మరి ఐటీ ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వాళ్ళని మెప్పించి ఒప్పించి వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ ఐటీ హబ్ కట్టిన దాంట్లో వాళ్ళ ఆఫీసులు పెట్టించి ఇక్కడ జిల్లాల్లోనే ఇక్కడ స్థానిక యువతకి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పియాలి అని ఒక గొప్ప ప్రయత్నం ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు చేస్తున్నారు. వారికి నిజంగా కూడా మనం రుణపడి ఉండాలి. ఇది మామూలు విషయం కాదు. నల్గొండలో ఇక్కడ ఐటీ హబ్ కట్టడం, మరి శంకుస్థాపన రోజే అమెరికాలో ఉన్నటువంటి నల్గొండ బిడ్డలు కొందరు అక్కడ వాళ్ళు ఇండస్ట్రీలో ఐటీ పరిశ్రమలో వాళ్ళు ఉన్నందున వాళ్ళు ఇక్కడ నల్గొండలో 1500 మంది పిల్లలకు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి శంకుస్థాపన రోజే వాళ్ళు అగ్రిమెంట్ సంతకాలు చేసడం అంటే అది మామూలు విషయం కాదు. కేవలం కేటీఆర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉన్నదో వారు డెఫినెట్గా ఈ ఐటీ హబ్ తొందరలోనే కట్టిస్తారు. దాంట్లో మరి వారు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తున్నది కాబట్టి కేటీఆర్ గారు స్వయంగా వారందరితో మాట్లాడి ఒప్పించి మరి విజయ్ గారి సహకారం కూడా తీసుకొని అందరినీ ఒప్పించి వాళ్ళని ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడ యూనిట్లు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. నేను ఈ సందర్భంగా మా నిజామాబాద్లో కూడా ఇట్లనే ఐటీ హబ్ త్వరగా ఈ మార్చిలోనే బిల్డింగ్ కంప్లీట్ అవుతూ ఉన్నది. అక్కడ కూడా ఇట్లనే ఉద్యోగాలు మరి కేటీఆర్ గారు చాలామందితో మాట్లాడి ఆ నిజామాబాద్ బిడ్డలు ఎవరైతే ఉంటారో అమెరికాలో వాళ్ళతో మాట్లాడి మరి మీ జిల్లా కేంద్రంలో మీరు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది, మీ ఆఫీసులు అక్కడ పెట్టండి, మరి నిజామాబాద్లో పెడితే మీ నిజామాబాద్ జిల్లా బిడ్డలకే ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళని కూడా ఒప్పియడం జరిగింది. మరి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లా ప్రతి జిల్లాలో ఎక్కడ చదువుకున్న పిల్లలకు అక్కడనే ఉద్యోగాలు వచ్చే విధంగా వారి కార్యక్రమం తీసుకుంటా పోతా ఉన్నారు. నేను ఇక్కడ ఇంకొక 2 విషయాలు కూడా మీ అందరికీ చెప్పాలి. ఇవాళ ఐటీలో తెలంగాణ రాష్ట్రం చాలా వేగంగా దూసుకుపోతూ ఉన్నది.
తెలంగాణ రాష్ట్రం రాకున్న మొదలు, కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా కాకున్న మొదలు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాకున్న మొదలు మన ఐటీ ఎగుమతులు 56,000 కోట్ల రూపాయలు ఉంటే ఇవాళ 6 సంవత్సరాల కాలంలో 104,000 కోట్ల రూపాయలు, 145,000 కోట్ల రూపాయలు ఇవాళ ఐటీ ఎగుమతులకు ఇవాళ పెరిగిపోయింది. 56,000 ఎక్కడ, 145,000 కోట్లు ఎక్కడ, అంటే 3 ఇంతలు ఇవాళ కేవలం 6 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. అప్పుడు 3 లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో ఉంటే ఇవాళ 6 లక్షల ఉద్యోగాలు ఇవాళ డైరెక్ట్గా ఇవాళ ఐటీ రంగంలో ఉద్యోగాలు వచ్చినాయి. అంటే 3 లక్షల ఉద్యోగాలు ఈ కేవలం 6 సంవత్సరాల కాలంలో కేవలం ఐటీ రంగంలోనే వచ్చినాయి. అట్లనే వారు ఇండస్ట్రియల్ మినిస్టర్గా కూడా ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి అనేక చర్యలు, టీఎస్ ఐపాస్ అనే ఒక మంచి సిస్టమ్ని తీసుకురావడం మూలంగా కేటీఆర్ గారు దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేక పారిశ్రామికవేత్తల్ని మరి వాళ్ళతో సత్సంబంధాలు నేర్పుతూ, వాళ్ళకు నమ్మకం కలిగిస్తూ, వాళ్ళతో మంచిగా మాట్లాడి ఇవాళ వాళ్ళని ఒప్పించి, వాళ్ళు మీరు రండి మా తెలంగాణలో పరిశ్రమలు పెట్టండి అని ఒప్పిస్తే 17,000 పరిశ్రమలు, కొత్త పరిశ్రమలు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి అని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. అట్లా 2,20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 12-13 లక్షల కొత్త ఉద్యోగాలు ఇవాళ ప్రైవేట్ రంగంలో ఆ పెట్టుబడులు రావడం మూలంగా, ఆ ఇండస్ట్రీస్ రావడం మూలంగా తెలంగాణలో 13 లక్షల ఉద్యోగాలు కొత్తవి వచ్చినాయి మన పిల్లలకు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. అంటే ఇటు ఐటీ ఇండస్ట్రీస్ రెండూ కలిపి కేటీఆర్ గారి వారి నైపుణ్యంతో వారు మంచిగా మాట్లాడి ఒప్పించి, వారి యొక్క నమ్మకం కలిగించి, వారికి ఇక్కడ ఏమాత్రం అవినీతికి తావు లేకుండా ఇవాళ వాళ్ళ ఇండస్ట్రియలిస్ట్ని ఇక్కడ తీసుకురావడం మూలంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన బిడ్డలకు 16 లక్షల కొత్త ఉద్యోగాలు ఇవాళ ఇండస్ట్రీస్లో ఐటీ రంగంలో వచ్చినాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, నేను ఇప్పుడు చెప్పిన మాట మీద నేను నిలబడతా. ఇవాళ ఎవరైతే దొంగ దీక్షలు చేస్తున్నారో, ఉద్యోగ దీక్షలు ఎవరైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో వాళ్ళ రాష్ట్రాల్లో కూడా, ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 16 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు తీసుకొచ్చిర్రా అని చెప్పి నేను ఇవాళ ఛాలెంజ్ విసురుతా ఉన్న వాళ్ళకు ఆయా ప్రభుత్వాలు శ్వేతపత్రాలు విడుదల చేయాలి. ఇటు ప్రభుత్వ రంగంలో కూడా 132,000 ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కల్పించిర్రు. నేను ఇవాళ ఛాలెంజ్ విసురుతా ఉన్నా, మీ యూపీలో ఇచ్చిర్రా, మీ బీహార్లో ఇచ్చిర్రా, మీ మధ్యప్రదేశ్లో ఇచ్చిర్రా, ఇటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనటువంటి పంజాబ్లో ఇచ్చిర్రా, లేక బీజేపీ పాలిత కర్ణాటకలో ఇచ్చిర్రా, మహారాష్ట్రలో ఇచ్చిర్రా, ఎక్కడ ఇచ్చిర్రు? ఒకవేళ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు 132,000 ఉద్యోగాల కంటే ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినా నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. సవాల్ విసురుతున్న దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అడుగుతా ఉన్నా. 17 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు మీ రాష్ట్రాల్లో మీరు ఇవ్వగలిగినరా? ఇస్తే చెప్పండి అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. ఊరికే మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ మాట్లాడినట్టు మాట్లాడొస్తుందా వీళ్ళకి? ఆ బీజేపీ ఆయన మాట్లాడతాడా? తొత్తురు మాట్లాడతాడు. ఎవరితోనన్నా మాట్లాడగలడు ఆయన? ఓ ఇండస్ట్రియలిస్ట్ తోటి, ఓ చదువుకున్నలతోటి మాట్లాడి మెప్పించి వాళ్ళు ఎవరన్నా ఇండస్ట్రీస్ తీసుకురాగలరా ఇక్కడికి? ఇట్లా ఉద్యోగ కల్పన చేయగలరా? ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రజల్ని కూడా నేను కోరుతా ఉన్నా. కాబట్టి ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రంలో మంచిగా పనులు చేపియాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను కేటీఆర్ గారిని ఆదేశించడం మూలంగా ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా నల్గొండ టౌన్లో కేటీఆర్ గారు పర్యటిస్తారు. మీకు రావాల్సినటువంటి జరగవలసినటువంటి అన్ని సౌకర్యాలు మరి కేటీఆర్ గారు చేస్తారు అని చెప్పి నేను మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఆర్ఎండ్బి శాఖకు సంబంధించి కూడా భూపాల్ రెడ్డి గారు 2 విషయాలు అడిగారు. తప్పకుండా ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అన్నీ కూడా జరిగే ఏర్పాటు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. మీ సమయాన్ని కేటాయించి పట్టణ అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న చొరవకి. ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ జి జగదీష్ రెడ్డి గారు 3 జిల్లాలకు, సూర్యాపేట్, నల్గొండ, యాదాద్రి 3 జిల్లాలని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాను.
ఈరోజు నల్గొండ పట్టణంలో ప్రధానంగా ఐటీ హబ్కి శంకుస్థాపన చేసుకుంటూ ఇంకా ఇతర వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తూ నల్గొండ పట్టణ అభివృద్ధి కొరకు ఇంకా ఏం చేయాలి అనే విషయాల్ని పరిశీలించడానికి నల్గొండ పట్టణానికి వచ్చిన పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీ పురపాలక శాఖ మార్చులు తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారికి, కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక శాసనసభ్యులు మిత్రులు కంజర్ల భూపాల్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమం మరో అతిథి నల్గొండ పట్టణ పరిధిలోని R&B రోడ్ల పరిస్థితులను పరిశీలించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా వారిచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చిన మిత్రులు తెలంగాణ రాష్ట్ర R&B శాఖ మార్చులు ప్రశాంత్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న మిత్రులు నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారికి, మిత్రులు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వసతుల కల్పన సంస్థ అధ్యక్షులు కాదరి బాలమల్లి గారికి, పెద్దలు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారికి, శాసనసభ్యులు మిత్రులు బొల్లం మల్లయ్య యాదవ్ గారికి, సైద్ రెడ్డి గారికి, భాస్కరరావు గారికి, నోముల భగత్ గారికి, మాజీ శాసనసభ్యులు మిత్రులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి, మదర్ డైరీ చైర్మన్ మిత్రులు కృష్ణారెడ్డి గారికి, మాజీ శాసన మండలి సభ్యులు మిత్రులు పూల రవీందర్ గారికి, వేదికపైన శాసన మండలి సభ్యులు మిత్రులు రవీంద్రరావు గారికి, ఎంసీ కోటిరెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు మిత్రులు వీరేశం గారికి, అదేవిధంగా నల్గొండ జిల్లా రైతు బంధు అధ్యక్షులు రామచంద్ర నాయక్ గారికి, ప్రధానంగా ఈరోజు ఈ ఐటీ హబ్ కార్యక్రమాన్ని భవనానికి ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడానికి కృషి చేసిన మిత్రులు రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీ శాఖ కార్యదర్శి గారు జయేష్ రంజన్ గారికి, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండి గారు నరసింహారెడ్డి గారికి, అన్నిటికీ మించి నల్గొండ పట్టణ రూపురేఖల్ని మార్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తూ ఈ పట్టణ మార్పులో భాగస్వామ్యం పంచుకోవడానికి ఇక్కడ మన జిల్లాకు జాయింట్ కలెక్టర్గా పనిచేసి ఇవాళ CDMగా పనిచేస్తూ ఇక్కడికి వచ్చిన సత్యనారాయణ గారికి, స్థానిక మున్సిపల్ చైర్మన్ మిత్రుడు సైద్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులకు, కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవానికి సమయం కూడా ఎక్కువ లేదు, పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ మిత్రుడు ప్రశాంత్ గారు చెప్పినట్లు ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంటే మొదటిసారిగా చూస్తూ ఉన్నాం మనం ఈ 6 ఏళ్లలోనే. ప్రత్యేకించి నల్గొండ జిల్లా వ్యవసాయక జిల్లాగా, రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యంత ఎక్కువ బోరుబావులు ఉన్న జిల్లాగా ప్రసిద్ధి చెందింది మన జిల్లా. కృష్ణ ఒడ్డున ఉండి కృష్ణమ్మ మన మధ్యలో నుంచి పోతున్న సాగునీళ్ళు కాదు కదా, మంచినీళ్ళు కూడా లేక ప్రపంచంలో ఎక్కడ లేని ఒక కొత్త వ్యాధిని, ఫ్లోరోసిస్ వ్యాధిని కూడా తెచ్చుకున్న జిల్లా ఈ జిల్లా. ఉద్యమ సందర్భంలోనే ముఖ్యమంత్రి గారు ఆనాటి ఉద్యమ నాయకుడిగా ఈ జిల్లాలో అనేక పర్యాయాలు పర్యటించి ఇక్కడి ప్రజల బాధలను చూసి ఎన్నో సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకున్న వాటికి నేను సాక్షిని. ఈ జిల్లా సమస్యలు మొత్తం రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో చెప్తున్నప్పుడు బాధగా వినేది, ఆశగా ఉండేది. తప్పకుండా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చి తీరుతాడని, తెచ్చిన రాష్ట్రంలో నల్గొండ జిల్లాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆ మొండి విశ్వాసంతోనే అందరం ముందుకు పోయినాం.
నిజంగానే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తెచ్చిన తెలంగాణలో మొట్టమొదటిగా నల్లగొండ దాహార్తి తీర్చాలి. తెలంగాణ రాష్ట్రం అంతటా ఉన్నప్పటికీ కూడా నల్లగొండ ప్రత్యేకమైన ఒక శిక్షణ అనుభవిస్తుంది గత పాలకుల దుర్మార్గాల వల్ల. మంచినీళ్ళు లేకపోతే లేకపోయినాయి, అయితే హైదరాబాద్ మురికి నీళ్ళు తాగాలి లేదా క్లోరిన్ వ్యాధిని తెచ్చే విషయాన్ని తాగాలి, ఈ జిల్లాను ముందు విముక్తి చేయాలని చెప్పి మొట్టమొదటిగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లా మునుగోడులోనే ఎక్కడైతే ఫ్లోరోసిస్ పుట్టిందో ఆ మునుగోడుకి అంకితం చేయాలని చెప్పి మునుగోడులోనే భగీరథను ప్రారంభం చేసి ఈ జిల్లా దాహరితో పాటు మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రజలందరి దాహరిని ఇచ్చిన కార్యక్రమం మిషన్ భగీరథ కార్యక్రమానికి కూడా వాస్తవానికి రూపకల్పన చేసింది మన ఐటీ శాఖ మార్చులు ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి దానికి మొత్తం కూడా రూపకల్పన చేసి మనకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రైతాంగమే ప్రధానంగా ఉన్న ఈ జిల్లా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలతోనే వచ్చిన ఉచిత విద్యుత్తోని అత్యంత ఎక్కువ లాభపడిన జిల్లా. కృష్ణా గోదావరి జిల్లాల్లో మన వాటా ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేస్తే వ్యవసాయంలో అత్యంత ఎక్కువ లాభం పొందిన జిల్లా కూడా నల్లగొండ జిల్లానే. ఈ రకంగా నల్లగొండ జిల్లాను వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేస్తూ మరొక పక్కన పారిశ్రామికీకరణ జరగాలి, గ్రామీణ యువతకు కూడా ఉపాధి అవకాశాలు రావాలని చెప్పి ఒకవైపు యాదాద్రి పవర్ ప్లాంట్ భారతదేశంలో కాదు ఆసియాలోనే అతిపెద్ద 4000 మెగావాట్ల యూఎంపీపీని కూడా మన జిల్లాకి ఇచ్చి, ఇంకొక వైపు ఐటీ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇండస్ట్రీ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ను దేశంలోనే మొట్టమొదటిగా మన జిల్లాలోనే ప్రారంభం చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అద్భుతమైన ప్రాజెక్టును మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో వీలైనంత మేరకు ఎక్కడికక్కడే ఉద్యోగాలు కల్పించాలని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకురావాలని చెప్పి మరి కేటీఆర్ గారు తనకున్న నైపుణ్యాన్ని తనకుండే పరిచయాల్ని ప్రపంచవ్యాప్తంగా తను మొత్తం ప్రపంచాన్ని చదివి వచ్చిన విషయాన్ని కూడా మన కొరకు వినియోగిస్తూ తెలంగాణ రాష్ట్రమంతటా కూడా ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఐటీకి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎవడు కూడా కలగనలే. గతంలో ఐటీ మినిస్టర్లను చూస్తే ఐ అంటే టీ అంటే కూడా తెలియని వాళ్ళను ఐటీ మినిస్టర్లుగా చేసినారు. ఈ దేశంలో ఎక్కడ కూడా ఇంత గొప్పగా ఒక ఐటీకి సంబంధించే కాదు ఇంకా ఏ రంగాన్ని ఇచ్చినా సరే తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ తనకున్న అనుభవాన్ని మొత్తం ఈ రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తూ ముందుకు వస్తూ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఐటీని పెట్టవచ్చు అని నిరూపించిన మొట్టమొదటి రాష్ట్రం మొట్టమొదటి ఐటీ మినిస్టర్ గారు కేటీ రామారావు గారు అనే విషయంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇవాళ వారి దూరదృష్టితోనే మనకి ఇవాళ ఈ ఐటీ హబ్ వచ్చిన విషయం కూడా ఎవడు కూడా కాదనలేని సత్యం. అంతేకాదు అన్నిటికీ మించి ఇవాళ పురపాలక సంఘాలు మొత్తం భారతదేశంలోనే నిజంగా పురపాలక సంఘాలలో పౌరులకు సంబంధించిన సదుపాయాలను కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంతేకాదు బహుశా నాకు తెలిసి ఇంకొక 5-6 సంవత్సరాల కాలంలో ప్రపంచం మొత్తం కూడా ట్రాఫిక్ని ఎట్లా కంట్రోల్ చేయాలంటే హైదరాబాద్కు వచ్చి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అంత అద్భుతంగా హైదరాబాద్ను రూపుదిద్దుతున్న మన పురపాలక శాఖ మంత్రిగా మన మంత్రి గారు నిరూపించుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మొత్తం భారతదేశం అంతా కూడా ఇప్పటికే హైదరాబాద్ వైపు చూస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ లేని నగరంగా ఎట్లా చేయాలనే విషయంలో, ఎక్కడి నుంచి ఏ జంక్షన్స్లో ఎట్లా ఏర్పాట్లు చేయాలనే విషయంలో తనే స్వయంగా ఒక ఐటీ నిపుణుడిగానే కాకుండా ఇంకా ఇతర రంగాల్లో కూడా ప్రత్యేకించి ట్రాఫిక్ రంగంలో కూడా ఎట్లా చేస్తే బాగుంటుందనే విషయంలో అధికారులకు ఎప్పటికప్పుడు నిర్దేశం చేస్తూ హైదరాబాద్ను కూడా ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తయారు చేయడానికి కేటీఆర్ గారు చేస్తున్న ప్రయత్నాల్ని దేశమంతా ప్రపంచమంతా కూడా కొనియాడుతుంది. ఒకవైపు పట్టణాల్లో కూడా అదే వసతులు కలిగి ఉండాలి. హైదరాబాద్ నగరమే కాదు, దాంతోపాటు తెలంగాణలో ఉండే ప్రతి పట్టణం కూడా అన్ని రకాల వసతులతోని ముందుకు పోవాలని చెప్పి మరి వారు పురపాలక శాఖ మంత్రిగా అయిన తర్వాతనే ఈ రాష్ట్రంలో 67 పైగా కొత్త మున్సిపాలిటీలను కూడా తీసుకొచ్చి అన్నింటినీ కూడా సమానంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తూ మరి అదే ప్రయత్నంలో భాగంగా ఈరోజు నల్లగొండ పట్టణాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలి, దీని రూపురేఖల్ని మార్చాలి. ఎప్పుడో నిజాం కాలంలో ప్రారంభమైన ఈ జిల్లా 100 సంవత్సరాల క్రితం ప్రారంభమైన నల్గొండ జిల్లా అప్పుడు వేసిపోయినాయి తప్ప కొత్తగా మధ్యన ఎవరు వచ్చినా కూడా ఏం మొరగబెట్టింది లేదు. కానీ ఇవాళ తప్పకుండా దీని రూపురేఖల్ని మార్చాల్సిన అవసరం ఉంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల సందర్భంలోనే పట్టణ ప్రజలకు మాట ఇచ్చిండ్రు. నేను తప్పకుండా వస్తా, ఎన్నికల తర్వాత
నేనే వచ్చి చూస్తా అని చెప్పిండ్రు. కానీ దురదృష్టవశాత్తు కరోనా వల్ల ఎక్కడ కూడా వెళ్ళలేకపోయినరు, అందుకే రాలేకపోయినరు. మొన్న అనుకోని సందర్భం అయినా సరే వచ్చినప్పటికీ వచ్చిన మరుక్షణమే అప్పటికప్పుడు ఆలోచన చేసి తప్పకుండా ఈ పట్టణంలో తిరిగి చూడాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా కొన్ని విషయాల్ని పరిశీలించి మరి వెంటనే పురపాలక శాఖ మంత్రి గారికి, ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారికి ఇక్కడి నుంచే ఫోన్లు చేసి మీరు ఎట్లాగ ఎల్లుండి వస్తున్నారు ఐటీ హబ్ గురించి, ఒక ఐటీనే కాదు పురపాలక శాఖ కూడా మీదే కాబట్టి మొత్తం పట్టణాన్ని ఏ రకంగా మార్చాలనో, దీని ఒక అద్భుతమైన సుందరమైన పట్టణంగా ఎట్లా రూపుదిద్దాలనో దానికి కావాల్సిన ప్రణాళికలు కూడా చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వారు ఆదేశించడం, దాంతోపాటు ఆర్ఎండ్బి మంత్రి గారిని కూడా మీరు కూడా వచ్చి ఈ పట్టణాన్ని చూడాలి, ఇది అభివృద్ధికి దూరంగా ఉంది అనే విషయాన్ని కూడా వారు చెప్పి మనకు పంపించడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మరి మనకు ఒక మంచి పట్టణాన్ని అందించడానికి ముందుకు వచ్చిన పెద్దలు కేటీఆర్ గారికి, అదేవిధంగా ఈ ఐటీ హబ్ని ఇక్కడ ప్రారంభం చేయడానికి సహకరించిన మిత్రుడు బాలమల్లి గారికి, వారి టీం అందరికీ, ప్రత్యేకించి అమెరికా నుంచి కూడా ఇక్కడ మన వాళ్ళని మన ఊరు మీద ఉండే ప్రేమతోని ఇవాళ మధ్యరాత్రి అయినా సరే మన అందరితోని సమయాన్ని పంచుకోవాలని చెప్పి అక్కడ ఈ మధ్యరాత్రి దాకా కూడా వేచి ఉండి మరి మనతోని పాల్పంచుకొని మన పట్టణ అభివృద్ధికి ముందుకు వస్తున్న అమెరికా మిత్రులకు కూడా, ఎన్ఆర్ఐ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఒకరికి ధన్యవాదాలు తెలియజేయాలి సార్. ఒకటి, మొన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఇక్కడ విజిట్ చేసిన తర్వాత వెంటనే ఐటీ హబ్ ప్రారంభించాలి అని అన్నప్పుడు భూమి సేకరణ అనేది జనరల్గా ఎప్పుడు మనకు చాలా ఇబ్బంది అయ్యేటువంటి విషయం. కానీ చాలా చక్కనైనటువంటి 3 ఎకరాల స్థలాన్ని ఈరోజు మనకు చూపించి జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా చాలా సహకరించి ఈ ల్యాండ్ ఇవ్వటం జరిగింది సార్ పాలిటెక్నిక్ పక్కన. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఐటీ సెక్రటరీ గారు కూడా ఒకటే రోజులో మనకు కావాల్సినటువంటి బడ్జెట్ని మీ ద్వారా ఆదేశాలు తీసుకొని వెంటనే ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా సార్ మీరెప్పుడు మాట్లాడుతుంటారు ఏబుల్ లీడర్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్. దాంట్లో సార్ మీ లీడర్షిప్లో ఐటీ, ఇండస్ట్రీస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, టెక్స్టైల్స్ ఈ రంగాలన్నీ కూడా ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయనేది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి విషయం సార్. మీ యొక్క ఆలోచనలు ఇంకా కూడా మాతో పంచుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గట్టిగా చప్పట్లు కొట్టి అన్నగారికి. గౌరవనీయులు, మిత్రులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి బాటలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అడుగడుగునా చేస్తున్న సోదరులు కంచర్ల భూపాల్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా హర్షధ్వానాలతో అందరూ కూడా అభినందనలు చెప్పాలని కోరుతూ, గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు, పూర్వ నల్లగొండ జిల్లా, ప్రస్తుత నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాలు, యాదాద్రి భువనగిరి జిల్లా, ఈ 3 జిల్లాలని కూడా అభివృద్ధి బాటలో రాష్ట్రంలోనే అగ్రభాగాన ఉంచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న గౌరవనీయులు పెద్దలు అన్న జగదీశ్వర్ రెడ్డి గారు, పెద్దలు రాష్ట్ర రహదారులు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈరోజు నల్లగొండ పట్టణంలోని రహదారులను బ్రహ్మాండంగా చేయడానికి భూపాల్ రెడ్డి గారితో సహా మా అందరితో సహా మరి మీకోసం బ్రహ్మాండంగా రేపటి రోజున మంచి రహదారులను అందించబోతున్న అన్న మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన ZP చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు, గౌరవనీయులైన సహచర శాసనసభ్యులు గౌరవ రాజ్యసభ సభ్యులు అన్న బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులైన శాసనసభ్యులు సోదరులు మల్లయ్య యాదవ్ గారు, సైద్ రెడ్డి గారు, భగత్ గారు, భాస్కర్ రావు గారు, గౌరవనీయులైన పెద్దలు TSIIC చైర్మన్ గారు అన్న గ్యాదరి బాలమల్లు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు అన్న MC కోటిరెడ్డి గారు, మొన్ననే లోకల్ బాడీ ఎమ్మెల్సీగా నల్గొండ జిల్లాలోని గౌరవ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదాలతో గెలిచినారు వారికి, గౌరవనీయులైన తక్కల్లపల్లి రవీందర్రావు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన శాసనసభ్యులు సోదరులు చిరుమర్తి లింగయ్య గారు, మాజీ శాసనసభ్యులు వేముల వీరేశం గారు, గౌరవనీయులైన రామచంద్ర నాయక్ గారు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు, స్థానిక మన గౌరవ శాసన మండలి మాజీ సభ్యులు పూల రవీందర్ గారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు సోదరులు సైద్ రెడ్డి గారు,
అదేవిధంగా ఇంకా ఇతరులు చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరికీ మరి గౌరవనీయులు మా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి పెద్దలు జయేష్ రంజన్ గారు, టిఎస్ఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ నరసింహారెడ్డి గారు, గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు ప్రశాంత్ పాటిల్ గారు, వేదికపైన ఆసీనులైన గౌరవ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున, గౌరవ జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, గౌరవనీయులైన ఇతర సింగిల్ విండో చైర్మన్లు కానీ ఇంకా ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు కానీ వారికి ఈరోజు మన కోసం ప్రత్యేకంగా ఐటీ హబ్ కోసం నల్లగొండలో ఈ స్థలాన్ని ఇచ్చిన పాలిటెక్నిక్ కళాశాల యొక్క ప్రిన్సిపల్ గారికి, వారి అధ్యాపక బృందానికి, పాలిటెక్నిక్ కళాశాల యొక్క పిల్లలందరికీ, విద్యాశాఖకి, అదే రకంగా ఈరోజు మాకు ఘనంగా స్వాగతం పలికిన నల్లగొండ జిల్లా తమ్ముళ్ళకి, అన్నలకి పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, ప్రత్యేకమైన నమస్కారాలు. నిజంగా ఈరోజు మిత్రులు అమెరికా నుంచి కనెక్ట్ అయ్యి చాలాసేపటి నుంచి వేచి చూసి వారికి అర్ధరాత్రి 1 గంట 2 గంటలు అవుతున్నా కూడా మా నల్లగొండలో, మేము పుట్టి పెరిగిన నల్లగొండలో ఈరోజు ఐటీ హబ్ వస్తున్నది అంటే హృదయం సంతోషంతో ఉప్పొంగిపోతున్నదంటూ మనతో ఆనందాన్ని పంచుకున్న గౌరవనీయులైన సోదరులు అశోక్ చిట్టిప్రోలు గారు, రఘు చిట్టిమల్ల గారు, జగన్ గారు, అదే రకంగా శశిధర్ రెడ్డి దేవిరెడ్డి గారు, గౌరవనీయులు కిరణ్ పాసం గారు, సుధీర్ గడ్డం గారు, గౌరవనీయులు అమర్ రెడ్డి గారు, వారందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో, ఎందుకంటే నల్లగొండ పిల్లలకి నల్లగొండలోనే కొలువులు దక్కాలని చెప్పి ఈరోజు మనం ఏ రోజైతే శంకుస్థాపన చేసుకున్నామో శంకుస్థాపన రోజే 1500 మందికి కొలువులు కల్పిస్తామంటూ ముందుకొచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వకంగా నేను రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు వారికి తెలియజేస్తా ఉన్నా, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. ఈరోజు గౌరవనీయులైన ముఖ్యమంత్రి పెద్దలు వారందరూ కూడా ఆన్లైన్ ఉన్నారు, ఇంకా కూడా చూస్తూ ఉన్నారు, వారందరికీ కూడా ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక సమ్మిళితమైన అభివృద్ధి, అంటే ఎవరిని విడిచిపెట్టకుండా అన్ని ప్రాంతాలను, అన్ని రంగాలను సమదృష్టితో, సమతుల్యతతో అభివృద్ధి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పవచ్చు. ఈ మాట ఎందుకంటా ఉన్నానంటే భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి, అంతటా కూడా నాయకత్వం ఉన్నది. కానీ ఎక్కడా కూడా ఈ రకమైన సమతుల్యమైన అభివృద్ధి మాత్రం లేదు అని చెప్పి ఘంటాపదంగా చెప్పవచ్చు. ఎట్లా చెప్పవచ్చు అంటే తెలంగాణ ఈరోజు కొత్త రాష్ట్రంగా ఏర్పడి కేవలం 7-7.5 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. కానీ ఒకవైపు మీ నల్లగొండ జిల్లానే, మీ పూర్వ నల్లగొండ జిల్లా మొత్తం తెలంగాణకి ఈరోజు అత్యధికంగా వరి ధాన్యాన్ని, బియ్యాన్ని అందిస్తున్న జిల్లా ఎక్కడ ఉన్నది అంటే గర్వంగా నల్లగొండ జిల్లా అని చెప్పి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు చెప్పవచ్చు. మొత్తం భారతదేశానికి ఈరోజు వరి ధాన్యం ఎక్కడి నుంచి వస్తున్నది ఎక్కువ అంటే పంజాబ్ కాదు, తెలంగాణ అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్పే పరిస్థితి 7 ఏళ్లలోనే మన రాష్ట్రానికి వచ్చింది. ఒకవైపు వ్యవసాయంలో దూసుకొని పోతా ఉన్నాం, గ్రామీణాభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అవార్డులు ప్రకటించినా ఎక్కడున్నాయి ఆదర్శవంతమైన పల్లెలు మొత్తం భారతదేశంలో అంటే తెలంగాణ అని చెప్పి వాళ్ళే కితాబిస్తా ఉన్నారు, వాళ్ళే అవార్డులు ఇస్తా ఉన్నారు. ఒకవైపు వ్యవసాయంలో ముందున్నాం, గ్రామీణాభివృద్ధిలో ముందున్నాం, మరొక వైపు పరిశ్రమలు, ఐటీలో కూడా దూసుకొని పోతూ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెడుతున్నది అంటే ఇది కేసీఆర్ గారి యొక్క సమర్థవంతమైన నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చిన్న విషయం కాదు. ముఖ్యమంత్రులు వారి ప్రాధాన్యతలు జనరల్గా ఒకవైపు ఉంటాయి. కొంతమంది ఏమో మేము కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పెద్దపీట వేస్తామని చెప్పి ఆ దిశగా వారి ప్రయత్నాలు చేస్తారు. మరికొంతమంది ఏమో పల్లె ప్రాంతాలకు మాత్రమే పరిమితమై వారి విధానాన్ని కొనసాగిస్తారు. గతంలో చూసినాం మనం, పేర్లొద్దు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏకకాలంలో ఇటు పట్టణ ప్రగతి అనే కార్యక్రమం పేరిట పట్టణాలని, మా గౌరవనీయులు మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారి నాయకత్వంలో, ఇంకా మా పురపాలక శాఖ అధికారుల నాయకత్వంలో ఒకవైపు పట్టణ ప్రగతి కార్యక్రమం, మరొక వైపు జిల్లా కలెక్టర్ వ్యవస్థకు అదనపు బలాన్ని చేకూరుస్తూ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అనే ఒక ప్రత్యేకమైన విధానాన్ని తీసుకొచ్చి ఒక ఐఏఎస్ అధికారిని కేవలం మున్సిపాలిటీలు
అదే రకంగా గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా పెట్టి కొత్త చట్టాలు తెచ్చి పురపాలక చట్టం కానీ గ్రామ పంచాయతీలను బాగు చేయడానికి పంచాయతీరాజ్ చట్టాన్ని కానీ తెచ్చి కేవలం విధులు గుర్తు చేయడమే కాకుండా ఏం పనులు చేయాలో చెప్పడమే కాకుండా నిధులు కూడా సమకూర్చి టంచనుగా నెల నెల జీతాలు ఇచ్చినట్టే బ్రహ్మాండంగా ఇటు గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ టంచన్గా పైసలు ఇచ్చి బ్రహ్మాండంగా ఈరోజు అటు పట్టణాలను ఇటు పల్లెలను ఏకకాలంలో సమతుల్యతతో ఈ రెండింటిని సమదృష్టితో ముందుకు తీసుకొని పోతున్నది కేసీఆర్ గారి నాయకత్వం అని గర్వంగా చెప్పవచ్చు. ఈ రకంగా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో ఇంక్లూజివ్ అప్రోచ్తో భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ కూడా అక్కడి ప్రభుత్వాలు నడపడం లేదు. ఎక్కడ చూసినా కులం పేరిట పంచాయతీలు, మతం పేరిట పంచాయతీలు, రకరకాల వ్యత్యాసాలు, పనికిమాలిన పంచాయతీలు, పనికిమాలిన పసలేని వివాదాలు తప్ప ఇంత పద్ధతిగా ఇంత సవ్యంగా ఒక ప్రణాళికతో ఒక వ్యూహంతో ముందుకు దూసుకొని పోతున్న రాష్ట్రం భారతదేశంలో ఏదీ లేదు అని నేను చెప్పడం లేదు. ఏదీ లేదని ఎవరు చెప్తున్నారంటే మొన్న ఒక నెల కిందట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక నివేదిక విడుదల చేసినారు. ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే మన రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు అనుమాన పక్షులు, వాళ్ళకి అనుమానాలు ఎక్కువ. మా ప్రభుత్వానికి మేమే కితాబులు ఇచ్చుకుంటున్నామేమో, మాది మేమే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నామేమో అని చెప్పి వాళ్ళకు అనుమానం వస్తుంది కాబట్టి చెప్తా ఉన్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మొన్ననే నెల కిందట ఒక నివేదిక విడుదల చేసినారు. అందులో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు, తెలంగాణ భౌగోళికంగా చూస్తే, సైజు పరంగా చూస్తే 11వ పెద్ద రాష్ట్రం భారతదేశంలో. జనాభా పరంగా చూస్తే మన జనాభా 4 కోట్లు, 12వ పెద్ద రాష్ట్రం భారతదేశంలో. 28 రాష్ట్రాల్లో జనాభాలో 12వ ర్యాంకు, సైజు పరంగా చూస్తే 11వ ర్యాంకు. కానీ ఆర్బీఐ ఏం చెప్పిందో ఎరికేనా, 11, 12 ర్యాంకులు ఉండొచ్చు జనాభాలో భౌగోళికంగా, కానీ భారత ఆర్థిక వ్యవస్థకు మాత్రం 4వ అతిపెద్ద చోదక శక్తి తెలంగాణ. ఈ దేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో మొదటి వరుసలో ఉన్నది తెలంగాణ అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నెల రోజుల కిందటనే నివేదిక విడుదల చేసింది. తెలంగాణ ఈజ్ ద 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఇండియన్ ఎకానమీ. ఇది మనందరికీ గర్వకారణం కాదా? 7.5 ఏళ్లలో ఇంత స్వల్ప వయస్సులో, ఇంత చిన్న వయస్సున్న ఒక రాష్ట్రం భారతదేశానికే ఈరోజు సాదే స్థాయికి, భారతదేశంలోని ఇతర పేద రాష్ట్రాలకి చేయూతనిచ్చే స్థాయికి ఎదిగిందంటే అది కేసీఆర్ గారి నాయకత్వం యొక్క గొప్పదనం కాదా? ఇటు గ్రామీణాభివృద్ధిలో అటు పట్టణాభివృద్ధిలో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు వస్తే పట్టణాలకు 13-14 అవార్డులు వచ్చి భారతదేశంలో అగ్రభాగానున్నాం. అటు పల్లెలకు అవార్డులు ఇస్తే గ్రామీణాభివృద్ధి శాఖ, కేంద్ర మంత్రిత్వ శాఖ, అక్కడ కూడా మళ్ళీ 10ల సంఖ్యలో గ్రామాలకు అవార్డులు వస్తూ ఉన్నాయి. మరి ఇది సమతుల్యమైన అభివృద్ధి కాదా? ఇటు వ్యవసాయం దూసుకొని పోతున్నది, అటు పరిశ్రమలు దూసుకొని పోతున్నాయి. ఇది సమతుల్యమైన అభివృద్ధి కాదా? ఇటు సంక్షేమం అటు అభివృద్ధి 2 జోడెద్దుల మాదిరిగా నడుస్తున్నాయి. ఇది అభివృద్ధి కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇది పురోగతి కాదా? ఇది ప్రగతి కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఆలోచించండి ఒకసారి. తెలంగాణ రాకముందు పరిస్థితి ఎట్లుండే, ఈరోజు ఎట్లున్నదో ఒక్కసారి ఆలోచన చేయండి. కరెంటు ఉండేనా నాడు? ఈరోజు గొప్ప గొప్ప మాటలు, పెద్ద పెద్ద మాటలు చాలామంది మాట్లాడవచ్చు, గొంతులు జించుకోవచ్చు, రైతుల మీద ముసలి కన్నీరు గారుస్తూ వగల ప్రేమలు కురిపించవచ్చు. కానీ కనీసం కరెంట్ ఇచ్చిన పాపాన పోయిన రానాడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రోజుకి 6 గంటల కరెంట్ అన్నారు, 3 గంటలు కూడా ఎప్పుడు చక్కగా ఇయ్యలే. అట్లాంటిది ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో, మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో 24 గంటల కరెంటు దేశంలో రైతులకు ఏకైక రాష్ట్రం, ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఎక్కడ ఉన్నది అంటే అది తెలంగాణ కాదా? నేను చెప్తున్నది వాస్తవం కాదా? ఇది రైతుల అనుభవంలో లేదా? దయచేసి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ గొంతు చించుకునే నాయకులు, సైజులో మాకంటే 2 అడుగులు ఎక్కువ నాయకులు, మాకంటే 60 ఏళ్ళు, మాకంటే ముందు 60-65 ఏళ్ళు పరిపాలించిన నాయకులు ఏం పెంచిండ్రు నల్లగొండలో? ఏం పెంచిండ్రు నల్లగొండలో అంటే ఫ్లోరోసిస్ అనే దరిద్రాన్ని పెంచిండ్రు ఆ నాయకులు. కానీ ఈరోజు 6-6.5 ఏళ్లలోనే కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంటులో తెలంగాణలోని ఒక్క గ్రామంలో కూడా ఫ్లోరిన్ లేదు, దానికి కారణం మిషన్ భగీరథ అని చెప్తున్న మాట వాస్తవం కాదా? ఇది కేసీఆర్ నాయకత్వ సమర్థత కాదా? ఇది వాస్తవం కాదా? నల్లగొండ జిల్లా బిడ్డలారా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 65 ఏళ్ల దరిద్రాన్ని 6 ఏళ్లలో, 65 ఏళ్ల ఫ్లోరిన్ దరిద్రాన్ని 6 ఏళ్లలో తరిమింది కేసీఆర్ నాయకత్వం కాదా? 65 ఏళ్లలో
నల్లగొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ లేకుండే 65 ఏళ్ళు మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు. ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే. మరి 6 ఏళ్లలోనే ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి నల్లగొండకి? మీ నల్లగొండలో మెడికల్ కాలేజ్, మీ సూర్యాపేటలో మెడికల్ కాలేజ్, మీ భువనగిరిలో ఎయిమ్స్ కూడా వచ్చి 65 ఏళ్లలో ఒక్కటి లేకపోతే ఈ 6.5 ఏళ్లలో 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత కేసీఆర్ నాయకత్వంది కాదా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 65 ఏళ్లలో ఎన్నడన్నా యాదాద్రి నరసన్నను పట్టించుకున్నాడా ఏ పాలకుడన్నా? మరి ఈరోజు ఆ యాదాద్రి నరసన్నను బ్రహ్మాండంగా 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశమే అబ్బురపడే విధంగా తయారు చేసింది కేసీఆర్ నాయకత్వం కాదా, తెలంగాణ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ 6.5 ఏళ్లలో సాధ్యమైన మాట వాస్తవం కాదా? నేను చెప్పిన అతిశయోక్తులు ఏమైనా ఉన్నాయా? 1-2 కాదు, భారతదేశంలోనే అతి పెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు మీ దామరచెర్లలో పెట్టింది. 4000 మెగావాట్ల ప్రాజెక్టును పెట్టింది కేసీఆర్ నాయకత్వం కాదా, కేసీఆర్ ప్రభుత్వం కాదా? నేను చెప్పింది ఏదైనా అతిశయోక్త? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని కార్యక్రమాలు 6-6.5 ఏళ్లలో జరిగినాయో ఒక్కసారి ఆలోచన చేయండి. 200 రూపాయలున్న పెన్షన్ 2000 అయ్యింది. చరిత్రలో ఎన్నడు 65 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి రైతుకు పెట్టుబడి ఇస్తానని ఆలోచన చేసిండా? రైతుకు పెట్టుబడిచ్చి రైతు చేతిలో డబ్బులు పెట్టి వ్యవసాయం చేయండి అని ప్రోత్సహించిన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారా 65 ఏళ్ల భారతదేశంలో కేసీఆర్ కంటే ముందు? ఈరోజు గర్వంగా కాలరెగరేసి చెప్పొచ్చు, 50,000 కోట్ల రూపాయలను రైతు బంధు రూపంలో రైతు చేతిలో పెట్టిన ఏకైక నాయకుడు భారతదేశంలో కేసీఆర్ మాత్రమే. ఇది ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఎంత గొంతు చించుకున్నా, ఎవరు ఎన్ని మొసలు కన్నీరు గార్చినా చరిత్రలో దాగేస్తే దాగని సత్యం అనేది వాస్తవం కాదా నేను అడిగేది. ప్రపంచంలో ఇన్ని ప్రభుత్వాలున్నాయి, భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ప్రభుత్వాలున్నాయి. ఎక్కడన్నా ఏదన్నా ఒక్క రాష్ట్రంలో ఒక రైతు చచ్చిపోతే వారం 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు ఆ రైతు కుటుంబానికి జీవిత బీమా అందించే ప్రభుత్వం ఎక్కడన్నా ఉన్నదా? నాకు చూపెట్టగలుగుతారా? సవాల్ చేస్తా ఉన్నాను నేను ఈరోజు. ఎక్కడైనా ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఆ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి సహాయం చేసే ప్రభుత్వం భారతదేశంలో ఇంకెక్కడన్నా ఉన్నదా? కేసీఆర్ ప్రభుత్వం తప్ప. నేను చెప్పేది తప్ప. 2000 రూపాయల పెన్షన్ భారతదేశంలో మోడీ గారి సొంత రాష్ట్రంలో ఉందా, లేదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఉన్నదా? మరి గిన్ని పనులు, సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు దూసుకొని పోతా ఉన్నాం బ్రహ్మాండంగా. నల్లగొండలో ఈరోజు ఐటీ హబ్ వచ్చిందంటే అది ఖచ్చితంగా కేసీఆర్ గారి పుణ్యమే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో మనం ఆనాడు పదవీ బాధ్యతలు చేపట్టినాడు హైదరాబాద్కు మాత్రమే ఐటీ పరిమితమై ఉంది. 56-57 వేల కోట్లకు ఐటీ ఎగుమతులు వచ్చినాయి 2013-14 నాటికి. ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇచ్చినారు, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని మాత్రమే కాకుండా ఐటీ ద్వారా వచ్చే సాంకేతిక ఫలాలు సామాన్యులకు అందాలే. ఐటీ పరిజ్ఞానం, ఐటీ యొక్క పనితనంతో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా ఉద్యోగాలు రావాలే మన పిల్లలకి అనే ఆదేశం వారు ఏదైతే ఇచ్చినారో దానికి అనుగుణంగా ఇప్పటికే వరంగల్లో ఐటీ హబ్ ప్రారంభమైంది, ఖమ్మంలో ఐటీ హబ్ ప్రారంభమైంది, కరీంనగర్లో ప్రారంభమైంది, ఉగాది లోపు నిజామాబాద్లో ప్రారంభం కాబోతా ఉంది, అతి త్వరలో మహబూబ్ నగర్లో ప్రారంభం కాబోతా ఉన్నది. మరి రాబోయే 16-18 నెలల కాలంలో నల్లగొండలో కూడా మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ ప్రారంభించిపోతామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు 1600 కొలువులు వివిధ కంపెనీలు మీరే చూసినారు, వాళ్ళు ముందుకొచ్చి గర్వంగా చెప్తా ఉన్నారు, ఈ కోవిడ్ పుణ్యమా అని వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అనే పరిస్థితి వచ్చింది. నల్లగొండలో ఉండి కూడా ఇక్కడ నుంచి కూడా పనిచేసే అవకాశం వచ్చిందని వారు చెప్తా ఉన్నారు. అమర్ రెడ్డి గారు ఇంకా ఇతర మిత్రులు చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, ఒకవేళ నేను కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నా, ఎండి గారిని కూడా కోరుతా ఉన్నా, బిల్డింగ్ కట్టేదానికి 14-16 నెలలు 18 నెలలు పడుతుంది. కానీ తాత్కాలికంగా ఒకవేళ వారు కనుక ప్రారంభించదలుచుకుంటే, ఇప్పుడే మనం ప్రారంభించిన హాస్టల్ ఉన్నది, ఇంకా ఇతర భవనాలు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, వెంటనే ప్రారంభించదలుచుకుంటే కూడా తాత్కాలికంగా కూడా అరేంజ్మెంట్ చేస్తామని చెప్తా ఉన్నారు. దయచేసి ఆ దిశగా కూడా వెంటనే ప్రయత్నాలు ప్రారంభించి నల్లగొండ పిల్లలకి వెంటనే కొలువులు వచ్చే విధంగా మన డిపార్ట్మెంట్ ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీంతో పాటు ఐటీ అంటే కేవలం కొలువుల కోసం ప్లగ్ అండ్ ప్లే బిల్డింగ్ కట్టడమే కాదు, ఇక్కడే పిల్లలకి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కూడా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ పేరిట ఇదే బిల్డింగ్లో ఒక సెంటర్ని కూడా ఏర్పాటు చేస్తాం. తద్వారా ఇక్కడ చదువుకునే పిల్లలు
కొంత నైపుణ్య శిక్షణ పొంది వారేమైనా, ఎందుకంటే చాలామంది మన పిల్లలకి సబ్జెక్ట్ ఉంటుంది, చదువుతారు మంచిగా, కానీ చెప్పలేకపోతారు, ప్రజెంటేషన్ రాదు. తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలు ఉంటారు, సడన్గా ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేయాలంటే కొంత ఇబ్బంది పడతారు. వాళ్ళందరికీ ఆ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందుకే టాస్క్ పేరిట ఒక సెంటర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు టీ హబ్ పేరిట హైదరాబాద్లో ఇప్పటికే నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేదానికి ఒక సెంటర్ పెట్టున్నాం. మరి నల్గొండ పిల్లలకు కూడా నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉండాలి. అందుకే ఇదే ఐటీ హబ్లో టాస్క్ సెంటర్తో పాటు టీ హబ్ యొక్క స్థానిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. తద్వారా ఇక్కడి పిల్లలు కేవలం మేము ఇతరుల దగ్గర ఉద్యోగాలు చేయడమే కాదు, మేమే అవసరమైతే ఒక కొత్త ప్రోడక్ట్నో ఒక కొత్త సర్వీస్నో బ్రహ్మాండంగా తయారు చేయాలి అనుకుంటే వారికి ఊతమిచ్చే విధంగా వారి కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేదానికి, నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించేదానికి కూడా నల్లగొండను కేంద్రంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, ఈరోజు పట్టణం యొక్క పరిస్థితిని బాగా చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చినారు. 2 ఏళ్లుగా నిజానికి డబ్బులు మంజూరు చేసినాం, కానీ గత 2 ఏళ్లుగా కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ యొక్క ఖజానా కానీ లేదా స్థానిక సంస్థలు కానీ అందరికీ కూడా కరోనా వల్ల కొంత దెబ్బ తగిలింది. దానివల్ల కొంత పనులు కొంత మందగించవచ్చు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న నల్లగొండకు వచ్చిన తర్వాత నిన్న మాకు హైదరాబాద్లో సమావేశం పెట్టి ఒక మాట స్పష్టంగా చెప్పినారు. రాబోయే సంవత్సరంన్నర లోపలనే నల్లగొండ ముఖ చిత్రం మారాలి, నల్లగొండ రూపురేఖలు మారాలి, దానికి ఏం చేస్తారో ఈ రోజు నుంచే నడుం బిగించండి అని చెప్పి గౌరవ మంత్రివర్యులందరికీ ఆదేశం ఇచ్చి అధికారులందరికీ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నల్లగొండ వేదికగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు నిన్ననే ఇచ్చినారు ఆదేశం. కొత్తగా నల్లగొండ పేద ప్రజల కోసం, నల్లగొండ పట్టణంలోని పేదల కోసం మరి ఒక 5 బస్తీ దవాఖానాలు కూడా వెంటనే ఈరోజే మంజూరు చేస్తా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఒక వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా, సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్కి కూడా 4.5 కోట్ల రూపాయలతో ఈరోజే శంకుస్థాపన చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఆధునికమైన 2 వైకుంఠ ధామాలకు కూడా 3 కోట్ల రూపాయలతో ఈరోజే పనులు మొదలు పెట్టమని ఆదేశాలు ఇవ్వబోతా ఉన్నాం. దాంతోపాటు మరి ఇప్పటికే ఒక 100 కోట్లు విడుదల చేస్తున్నాం, కానీ 100 కోట్ల రూపాయల ఆదేశాలు ఇచ్చున్నాం, కానీ 30 కోట్లు మాత్రమే విడుదల చేస్తున్నాం. మిగతా 70 కోట్లను కూడా వెంటనే విడుదల చేసి మీ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా తప్పకుండా రోడ్లను కానీ జంక్షన్లను కానీ సుందరీకరించే ప్రయత్నాన్ని కూడా బలంగా చేసి నల్లగొండ ముఖ చిత్రాన్ని మార్చే బాధ్యత మాది అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎమ్మెల్యే గారు మరొక మంచి మాట చెప్పినారు. అన్న, ఈ పాలిటెక్నిక్ కాలేజీలో ఉండే పిల్లలు కూడా ఐటీ ఉద్యోగాలు చేయాలని కోరుకుంటారు, వారికి కూడా పరిశ్రమలు రావాలి. మా దగ్గర ఇంకా స్థలం ఉంది, దేవాదాయ శాఖకు సంబంధించిన 32 ఎకరాలు ఒక దగ్గర ఉంది, పట్టణం పక్కనే అనపర్తి దగ్గర మరొక 16 ఎకరాలు కూడా ఉందన్న, 48 ఎకరాలు ఉంది, ఏదైనా పరిశ్రమను కూడా తీసుకొని రండి అని చెప్పి కూడా వారు కోరినారు. తప్పకుండా ఆ ప్రయత్నం కూడా చేసి మన పిల్లలకి ఇతర పరిశ్రమలు కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా బలంగా చేస్తాం. వారు ఇంకో మాట కూడా అన్నారు, అన్న మాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలన్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి, గౌరవ విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి మరి వారి విజ్ఞప్తిని కూడా తప్పకుండా మేమందరం మంత్రులం సానుకూలంగా పరిశీలించమని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసి అది కూడా సాకారమయ్యే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి కూడా నేను మీకు మాటిస్తా ఉన్నా. దీంతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుతా ఉన్నా. మరి ఇప్పటిదాకా కోవిడ్ వల్ల, ఇప్పటిదాకా రకరకాల కార్యక్రమాల వల్ల కొంత పనులు మందగించిన మాట వాస్తవమే. కానీ ఈ కాడ నుంచి మాత్రం దయచేసి ప్రతి వారం మీరు కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న లోటుపాట్లను మా దృష్టికి తీసుకొస్తూ తప్పకుండా మీరు కూడా సమీక్ష చేయండి. నేను కూడా మళ్ళీ 2 నెలలకో 3 నెలలకో తప్పకుండా మళ్ళీ ఒకసారి కూడా వచ్చి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ మాట ఏ హామీ అయితే నల్లగొండ ప్రజలకు ఇచ్చారో ఈ పట్టణం యొక్క ముఖ చిత్రం మారుస్తామని, తప్పకుండా వారి మాట నెరవేర్చే దిశగా అందరం కూడా సమిష్టిగా ప్రయత్నిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, నాకు తెలుసు మీ అందరికీ ఆకలి అవుతున్నది, ఇబ్బంది అవుతున్నది, అందుకే ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ ఐటీ హబ్ను కూడా ప్రారంభించి నల్లగొండ విద్యార్థులకి స్థానికంగానే ఉపాధి అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా కల్పించే ప్రయత్నాన్ని బలంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. దయచేసి అందరూ కూడా మన క్లాక్ టవర్ దగ్గరికి ఓకే